ఆర్టిస్ట్ అయితే తప్పితే మనం యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి అందులో గీయలేము. సో డూడల్ అనేది మనకి ఎట్లా హెల్ప్ అవుతుంది అని అంటే, డూడలింగ్ ఇస్ ఎ మినియేచర్. బేసిక్ గా వచ్చేసి మనం కార్టూన్స్ గీస్తున్నట్టు, కానీ కార్టూన్స్ గీసినంత కాంప్లికేటెడ్ గా దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ లుక్ ఎట్ దిస్ పెన్, ఈ పెన్ ని మనం తీసుకున్నాము. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ పెన్ అండ్ ఐ వాంటెడ్ టు డ్రా దిస్ పెన్, సో మనము ఆర్టిస్ట్ అని అనుకోండి, పెద్ద ఆర్టిస్ట్ అయితే దీన్ని ఈ యాంగిల్ ఎలా గీయాలి, ఇది ఎలా గీయాలి, సో అంత థాట్ బేసిక్స్ నేర్చుకునే పిల్లల్లో ఉండదు. సో డూడ్లింగ్ అనేది ఏంటంటే, మనం డూడ్లింగ్ లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్పిస్తాము. సో దాంట్లో ఏంటంటే చిన్న చిన్న డ్రాయింగ్స్ తోటి మనం ఎలాగా స్క్రిబుల్ చేసుకుంటూ ఒక ఎక్స్ప్రెషన్ ని మనం పేపర్ మీద పెట్టగలము అనేది బేసిక్ గా మనం డూడ్లింగ్ లో చేస్తాము. సో we will go one by one అనమాట. If I get host, I wanted to show one presentation. Gayatri garu, can you just give me host? So I hope so today we are starting with art demo. So ee art demo vachesi, my name is Radha Gayatri, as I told you, an MBHR and a fashion designer. So today first topic we are covering Madhubani. So Madhubani అనేది వచ్చేసి it's originating from Mithila region, which is in northern part of India, and Madhubani art form is a spectacular geometrical paintings అండి ఇవి, with a recurrent motif అనేది వచ్చేసి ఒక motif అంటే ఒక representation or a బొమ్మ. It's basically if you see I will show you some motif. I will teach you how to draw Madhubani. ఇందులో వచ్చేసి బేసిక్ గా ఎలాంటి మోటివ్ వి యూజ్ అంటే, వి యూజ్ ఫిషర్స్, బర్డ్స్, విమెన్, లార్డ్ కృష్ణ, ఎలిఫెంట్స్ అనుకోండి, పీకాక్స్. సో అండ్ వి నాట్ ఓన్లీ యూజ్ ఓన్లీ పెయింట్ బ్రషెస్ ఇన్ Madhubani, వి ఆల్సో యూజ్ ఫింగర్స్, బ్రషెస్, నిప్ పెన్స్ వచ్చేసి, మ్యాచ్ స్టిక్స్. we use natural dyes in Madhubani. Basic Madhubani వచ్చి natural dyes తో చేస్తారండి. కానీ these days everybody is trying to learn Madhubani. Madhubani వచ్చేసి will not doing only on the walls. అసలు మధుబని కానీ, వర్లీ కానీ, గాన్ పెయింటింగ్ కానీ, అండ్ పట్టచిత్ర, సో దీస్ ఆర్ ఆల్ సో మెనీ ఆర్ట్ ఫార్మ్స్. ఈ ఆర్ట్ ఫార్మ్స్, దీస్ ఆర్ ఆల్ ద ఆర్ట్ ఫార్మ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. So why they are existing in India? Why there's so many art forms? These are basic traditional art forms. So each and every region has its own art form. Some, for example, Madhubani is from Mithila region, and Varli art is from Maharashtra side. It's from Maharashtra region. Akkada unde Adivasis region, and Pattachitra is from Odisha. So బేసిక్ గా వాళ్ళు ఓల్డ్ డేస్ లో వాళ్ళకి అసలు ఎలాగా దే హ్యావ్ టు పాస్ దేర్ టైం. సో అదొకటి ఫస్ట్ టైం పాస్ అనుకోండి. రెండోది వచ్చేసి వాళ్ళ కల్చర్ రిప్రజెంటేషన్. వాళ్ళ కల్చర్ ఎక్కడ రిప్రజెంట్ చేసుకుంటారు? మనకి మాన్యుస్క్రిప్ట్స్ అని ఉన్నాయి. మనం 7th 8th క్లాస్ పిల్లలకి, మీకు పిల్లలు ఉండుంటే, సో యూ విల్ లెర్న్ దట్ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి వాళ్ళ చరిత్ర గురించి రాసుకొని దే రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైటింగ్. So there are people who want to represent their culture in the form of, there are people who are okay, I'm admitting, just give me a second. So when they are representing their culture, okay, so they're representing the culture through the paintings అండి. సో మధుబని పెయింటింగ్ వచ్చేసి మనం, యాజ్ ఐ టోల్డ్, మిథిలా రీజియన్ నుంచి చేస్తారు. సో ఇఫ్ యూ సీ దిస్ పెయింటింగ్, ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకు దాని ముందు నించున్నారు అని అంటే, బేసిక్ గా మధుబని అనేది జెంట్స్ కంటే ఎక్కువగా, మిథిలా వాళ్ళు జెంట్స్ కంటే ఎక్కువగా ఆడవాళ్ళు వేస్తారు. చూడడానికి అంత కాంప్లికేటెడ్ గా ఉన్నా కూడాను వాళ్ళకి
ఆడవాళ్ళు మాత్రమే దీన్ని వేయడంలో చాలా నైపుణ్యత పొందారండి. బేసిక్ గా ఇప్పుడు ఇఫ్ వి సీ ద వాల్ పెయింటింగ్స్, I will tell you one example. They recently means past 3-4 years back, exactly a year I don't know, but 3-4 years back there was a competition in railways. సో రైల్వే స్టేషన్స్ ని బ్యూటిఫుల్ గా ఇంప్రూవైజ్ చేయడం కోసం అని చెప్పేసి, సో వాట్ హ్యాపెండ్ ఇస్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ కాంపిటీషన్, అండ్ ఆ కాంపిటీషన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పెయింటింగ్స్ లో ఇట్ వన్ ఫస్ట్ ప్రైజ్, అండ్ ద సెకండ్ ప్రైజ్ మిథిలా రీజియన్ వాళ్ళు దే హ్యావ్ వన్ ద ఫస్ట్ ప్రైజ్ అండి. అండ్ whole the railway station is painted in this beautiful mithila art, and that is Madhubani. అండ్ మధుబనిలో వచ్చేసి ఇట్లా వాల్ ఆర్ట్ చేశారా, ఈవిడ పేరు, హర్ నేమ్ ఇస్ గంగాదేవి. గంగాదేవి గారు ఈజ్ రూపం, ప్రతిరూపం అంటారు కదా, మిథిల ఆర్ట్ ప్రతిరూపం. ఆవిడ వేసే ఒక్కొక్క ఆర్ట్ చాలా ఫైన్ గా బ్యూటిఫుల్ గా, అసలు చాలా 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 అట్రాక్టివ్ గా, అండ్ షీ ఈస్ డెడికేటెడ్ టు డూ మిథిలా ఆర్ట్. సో అందుకని ఆవిడ ఫోటో పెట్టానండి. ఇఫ్ యూ సీ హౌ దే ఆర్ డూయింగ్, ఆవిడ ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్, వెనకాల మిథిలా ఆర్ట్, మధుబని ఆర్ట్ ఆన్ ద వాల్స్ యూ కెన్ సీ, అండ్ ఈవెన్ ఆన్ ద క్యాన్వాస్ షీట్ షీ ఈస్ డూయింగ్. సో ఏమేమి ఉంటాయి, దిస్ ఈస్ వన్ మోర్. సి దీస్ ఆర్ మోటిఫ్ అండి. మోటిఫ్ అంటే ఏంటి అని అడిగారు కదా, సో సంథింగ్ మోటిఫ్ ఈస్ లైక్ సమ్ పిక్చర్ లైక్ దిస్. So here one motif is deer, and here second motif is a swan who is trying to catch a fish. Ikkada it is tortoise, fish. There are different motifs. Ivanni Madhubani related motifs andi. So see, this is bamboo Madhubani, and దీనికి వచ్చేసి కోబర్గర్ అంటారండి. And this one is fishes. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక్కటే మోటివ్ కాదు, అండ్ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ లో టార్టాయిస్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, స్నేక్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఫిషెస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, డీర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, దేర్ సో మెనీ థింగ్స్. సో నౌ వి విల్ గెట్ టు నో మధుబనిలో బేసికల్ గా బార్డర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బార్డర్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయండి, అండ్ మనము ప్రతిదీ నేర్చుకోలేము కాబట్టి అట్లీస్ట్ ఒక బేసిక్ ఒక బుక్లెట్ ఆఫ్ బార్డర్స్ ఉండడం అనేది కంపల్సరీ. ఎందుకంటే మధుబనికి అందం వచ్చేదే బార్డర్స్ వల్ల. సో అండ్ ఇక్కడ చూడండి, షీ ఈజ్ అ విమెన్ వెయిటింగ్ ఎట్ ఏ ఫ్రూట్ ట్రీ. ఒక పళ్ళ చెట్టు దగ్గర కూర్చొని ఒక హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్న ఒక విమెన్ ని వాళ్ళు డిపిక్ట్ చేశారు ఇక్కడ. And now you can see Saraswati Devi, that is Ma Saraswati Devi. That is how they represent. If you see, this is a wedding ceremony. This is Ardhanariswara. So ఈ మిథిలా రీజియన్ వాళ్ళు దే ఆర్ బేసికల్లీ వాళ్ళు వచ్చేసి హిందూ రీజియన్ కాబట్టి హిందూ గాడ్స్ ని అండ్ వాళ్ళ కల్చర్ ని వాళ్ళు బాగా రాముడు, కృష్ణుడు ఇట్లాగా దే రిప్రజెంట్ హిందూ కల్చర్. అండ్ మధుబనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి పేపర్, క్యాన్వాస్, ఎనీథింగ్. ఈ కాలంలో ఇఫ్ యూ సీ మధుబని మనకి ఎనీ ఆర్ట్ ఫామ్ కంటే we don't need only it is not mandatory that we are drawing it on only paper or only canvas. We can use bottle, we can use any form like on a cloth or anything only. So now basic materials that are required are paper, canvas, acrylic or watercolors, pencil, eraser, ruler, and outliners are must andi. So these if you can see, I will show you all those things. So watercolors, tarvata pencil, eraser, 0 number brushes, and brushes because to fill the color, and now flat brush to wash ante complete coloring ichukodaniki. So I want you to switch on to my second video. Can you see the piece of paper? Naku evaranna okallu they can just show me a thumb or send me some chart. Yeah, good. Send me chat so that I will
Yes, Deepika. Okay, everybody, I want you to please look at my paper, piece of paper. So these are Micron pens, artist pens and ivi. These are from Faber-Castell. ఇవి వచ్చేసి ఒక్కొక్క టిప్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇది సన్న టిప్. So because I want to show it to you properly, I am using sketch pen. Because you have to see it, కాబట్టి I am using sketch pen అండి. Otherwise we will do it with pen or anything. Basic గా ఈ ఆర్ట్ ఫామ్ వచ్చేసి we don't use rulers or anything అండి. కానీ మీకోసం బొమ్మ రెడీగా వేసి పెట్టాను. We should not use any rulers or anything. Because of the space constraint, I am stopping. But when you are drawing, you should not stop the line. And this is one of the border. We will give all the outlines from border only. If you can see, we are giving, I will draw one side border, Andy. So I am drawing this border. I have to finish it like this. Just to show you with the thick effect, and to draw fast, I am using sketch pen. I'll show it by from near. So it will look like this. Okay. And now I am filling this with lines. In Madhubani, there we maximum use lines and circles for filling. So I'm completing this entire fish head with red color. Isn't it beautiful? And also let me finish this also for today with red color. So we are having fish tail also we are doing it in red color. So the last thing that we have to do is we have to fill these gaps with lines. You can do circles, you can do lines, that's up to you. So the last outer circle I am doing with lines, and if you are interested you can do the same thing with circles also, fine circles or any shape in focus for the, you can do experimentings. So this is how I am going to finish this. Now we are done with the fish. If you see, I hope it is beautiful. Yes. So we can add colors here. You can use blue color if in case you want. You can add colors here also to make. So today I wanted to make a red and white fish, so I'm making this. And in case if you want this to be blue, you can make it blue also. So this is how I'm ending up the Madhubani. So I hope you liked it. And you can have to fill this also. So I'll send you the picture. Thank you. You should use acrylic or watercolors, Andy. Just to show you, I'm using this. And when you're taking a proper workshop, I will show with watercolors. Unlike today, as I told you, it has to be done with patience. Chala time teeskuntundandi. This one painting itself will take definitely 1 hour. So the Madhubani out itla kanipistundi. You have last final ga, and you will fill all the spaces with this, and we will fill one inside one box like this with one color, and one more with one other color. So this will enhance the beauty. So this is how you do Madhubani, Andi. So if you wish to know more details, please contact Multi Arts. So we'll go to the next slide. Now we're talking about Varli painting. So Varli painting వచ్చేసి ఈ motifs తో ఉంటాయండి. The motifs Varli art, as I told you, it is basically from Western India, and basically Varlis are indigenous tribes or Adivasis who live in western part of India,
అండ్ ఆదివాసీస్ ఆర్ మినిమలిస్ట్ పీపుల్. అంటే వాళ్ళు చాలా 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 తక్కువలో ఉన్నంతలో తక్కువలో ఉండడానికి ట్రై చేసే కేటగిరీలో వస్తారు. అండ్ దీస్ ఆదివాసీస్ యాక్చువల్లీ దే హ్యావ్ అడాప్టెడ్ హిందూ రిలీజియన్. సో ఆల్ ద art that we see from this Varli art is basically they depict Hindu religion, and they depict pictures which are not so visible to eye. So ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. వర్లీ ఆర్ట్ లో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ డ్రాయింగ్ ఎ విమెన్ బేసికల్లీ వెన్ వీఆర్ రిప్రజెంటింగ్ వాళ్ళకి మనం కొప్పు చూపిస్తామండి. లైక్ ద పిక్చర్, ద ఫైనల్ పిక్చర్ దట్ యు సీ, హర్ హెయిర్ ఇస్ టైడ్ అప్. So you will see women and women and men, the basic difference between the basic women and men ki meer ela differentiate cheyagalaru anante, women upper body, upper triangle of the women will be smaller, and the lower part of the body which usually is her skirt or something is bigger. But for men they show heavy chest, andukani paina upper triangle is big and the lower part is small. So this is how you differentiate Varli ante. Varli lo men and women, they are children. Basically Varli art kuda similar to Madhubani. Ee Madhubani lo lagane they also wanted to show their daily life. In Varli also they will show daily life, like their daily activities, వాళ్ళ musical instruments, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడము, the forest, the cultivation process, ఇలాగా చాలా చూపిస్తారండి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే వాళ్ళు ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఫస్ట్ థింగ్, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ అండి. దే ఎంజాయ్ దేర్ లైఫ్ చాలా 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 మటుకు. వాళ్ళ పెయింటింగ్స్ అన్ని డాన్సింగ్, సెలబ్రేషన్, ఇలాగా మొత్తం సెలబ్రేటివ్ కేటగిరీలోనే ఉంటుంది. వాట్ ఎవర్ ద కల్టివేటింగ్ సీజన్ కూడా సెలబ్రేషన్ కేటగిరీలోనే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి చూస్తే ద సెకండ్ పిక్చర్ ఇన్ ద ఈజ్ లైక్ ద డాన్సింగ్. తర్వాత వాళ్ళు నేచర్ కి చాలా దగ్గరగా ఉంటారండి. ఐ హర్డ్ దట్ అంటిల్ రీసెంట్ దే వర్ నాట్ రెడీ టు ఓపెన్ అప్ దేర్ ఆర్ట్ ఫార్మ్ ఆల్సో టు అవుట్ సైడర్స్. It's only in 1980s or 1990s, even Britishers time lo kuda they haven't come. Only after the Britishers have left or somewhere nearby our region, they have shown their art to others. Appadaka manaki Varli art okati undi ani cheppi gaani I think we never knew that. So antalaga vallu vaalla varake undadaniki chaala try chesaru. So we will see here one more picture. Ikkada meer chuste ఫస్ట్ లేడీస్ ని మనము అక్కడ మొత్తం అంతా లేడీస్ చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి దిస్ ఇస్ ఫనీ అండి. దిస్ థర్డ్ పిక్చర్ దట్ ఐఎమ్ షోయింగ్ టు యూ, ఇట్ ఈస్ మోడ్రన్ లేడీస్ ఇక్కడ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ హౌస్. ఇది వచ్చేసి మీరు ఒక వెబ్సైట్ నుంచి నేను తీసాను. సో సి ఇఫ్ ద లాస్ట్ బట్ వన్ పిక్చర్ వచ్చేసి కాంటాక్టర్స్ అండ్ సైట్ మ్యాప్ అది. సో దే హ్యావ్ యూస్డ్ వర్లీ ఆర్ట్. రీసెంట్ గా వర్లీ ఆర్ట్ ని మోడర్నైజేషన్ లో కూడా వాడుతున్నారండి. సో నౌ యాజ్ ఐ సెడ్ వాళ్ళకి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ వి సీ డైలీ లైఫ్ అండ్ మ్యూజికల్స్ అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. హౌసెస్ లైక్ మధుబని, దీస్ పీపుల్ ఆల్సో హ్యావ్ hundreds of borders. If you see each and every picture on the screen, every picture has a separate border. And for Varli art, similar any tribal art in India, for say any tribal art, it is for them, it is mandatory that vallaki they have their own picture representation, and for them borders are must andi. Border anedi they close the picture. So to close the picture in a confined space, borders are must for them. So మనం ఎప్పుడైనా మధుబని నేర్చుకున్నా కూడా, వర్లీ నేర్చుకున్నా కూడాను, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది వాళ్ళ మోటిఫ్ అండి. మోటిఫ్ అలాంగ్ వీ షుడ్ నో ఆల్ ద మోటిఫ్ దట్ ఆర్ అంటే యానిమల్ మోటిఫ్ అనుకోండి, హ్యూమన్ మోటిఫ్ అనుకోండి, ప్లాంట్ మోటిఫ్ అనుకోండి, బర్డ్స్ మోటిఫ్ అనుకోండి, లైక్ ద పాట్స్ హౌ దే రిప్రజెంట్. మీరు చూస్తే ఆల్ ద ట్రైబల్ ఆర్ట్ దే హ్యావ్ సిమిలారిటీస్ ఇన్ దెమ్. ఎందుకంటే దే హ్యావ్ టు రిప్రజెంట్ ఎ పిక్చర్ విచ్ ఈస్ దే ఇన్ డైలీ లైఫ్ టు దెమ్. అది ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. సో హియర్ హౌసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వర్లీ అండి. చాలా 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 చిన్నగా ఉంటాయి చూడడానికి హౌసెస్, కానీ దేర్ ఆర్ సో మెనీ వర్లీ ఆర్ట్స్ అండి, సో మెనీ పిక్చర్స్ ఆఫ్ వర్లీ హౌసెస్. ఓకే,
ఇప్పుడు వచ్చేసండి we will go to next slide. See, these are the borders as I said. ఇక్కడ చూసారంటే మీరు చాలా borders ఉన్నాయి. So these are 80 vectors borders that I have downloaded. సో ఇలాగా మనము బేసిక్ బార్డర్స్ నేర్చుకొని దాని మీద మనం కూడా డెవలప్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం ట్రెడిషనల్ అథెంటిక్ వర్లీ పెయింటింగ్స్ లో బార్డర్స్ మనం ఫస్ట్ నేర్చుకొని తర్వాత హౌసెస్ నేర్చుకొని తర్వాత వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాము, తర్వాత వాళ్ళ యానిమల్ మోటివ్స్ నేర్చుకుంటాము. అలాగా దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్. ఫైనలీ నాకు మొన్న లైక్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేనికంటే మనం రామాయణం లాంటి మహాగాథలు కూడా వర్లీ ఆర్ట్ లో బ్యూటిఫుల్ గా చూపించచ్చండి. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మనము కాన్సెప్ట్ బేసిక్ గా మన వర్క్ షాప్స్ అన్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్ వర్క్ షాప్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ బేస్డ్ వర్క్ షాప్ మీద మనం ఇప్పుడు ఐఎమ్ ఇఫ్ యూ కెన్ స్విచ్ మై వీడియో టు ద సెకండ్ వీడియో. I wanted to show you some because see that I am using bag. So ee bag meeda I am trying ante manam I don't want to use only paper. I am using, this is non-woven bag andi. So and I am using marker pen. This is permanent marker I am using. So the non-woven bag meeda, so first manam vachesi oka circle oka pencil toti oka rough ga oka circle geeskundamu. Oka rough ga oka circle geeskundamanడి. This circle should be with pencil. అలవాటు ఉన్న వాళ్ళు అయితే సర్కిల్ ఈజీగా రాసేస్తారు. సో ఫర్ యూ ఇఫ్ యువర్ ఫస్ట్ టైమర్స్ మనం ఒక సర్కిల్ తీసుకున్నాము. ఈ సర్కిల్ కి వి విల్ డ్రా. మనము బేసిక్ గా వచ్చేసి సెలబ్రేషన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పాను కాబట్టి ఫీమేల్ నే వేద్దామండి మనము ఇవాళ ఫర్ టుడే. మీరు వన్స్ యూ జాయిన్ వర్లీ క్లాస్, వర్లీ వర్క్ షాప్స్ కానివ్వండి లేకపోతే రెగ్యులర్ వర్లీ క్లాస్ కానివ్వండి జాయిన్ అయితే మనం రెగ్యులర్ క్లాసెస్ లో అయితే వి విల్ టీచ్ యూ కంప్లీట్ గా ఉన్న మోటివ్ కానివ్వండి ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాము. అదే ఒకవేళ లేదు నేను వర్లీ ఎట్లా అయినా కూడా వేస్తాను, ఐ వాంట్ సమ్ కాన్సెప్ట్ బేస్డ్ అనేసి కనుక మనం రిప్రజెంట్ చేసుకుందాం అనుకుంటే వి విల్ లెర్న్ కాన్సెప్ట్ బేస్డ్ అండి. సో ఐఎమ్ డ్రాయింగ్ వర్లీ సెలబ్రేషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ వర్లీ సెలబ్రేషన్స్ అండి. మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళి చూస్తే. సో ఎవ్రీబడి, దిస్ ఈజ్ నెక్. నెక్ అనేది చాలా సింపుల్ అండి, జస్ట్ ఒక లైన్ ఉంటుంది. ఇఫ్ యూ సీ దేర్ ఆర్ 2 ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ మీటింగ్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద మిడిల్. అంతే, నడుము సన్నగా ఉంటుంది అని ప్రెజెంట్ చేయడానికి. అండ్ I am giving one head. I hope everybody is able to see this and I will show it from nearby. ఇవి ఒక పిక్చర్ నేను I hope గాయత్రి గారు is recording and taking pictures. సో అండ్ ఇలాంటిది ఒక పిక్చర్ నేను గ్రూప్ లో కూడా పెడతాను తీసి. సో అండ్ ఇఫ్ వెన్ దే ఆర్ డాన్సింగ్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ దర్ లెగ్స్ ఆర్ టు వన్ సైడ్. సో మేక్ ష్యూర్ దట్ యువర్ మైన్యూట్ డీటెయిల్స్ ఆర్ టేకెన్ కేర్ అండి. It is mandatory for any art that minute details have to be taken care. So everybody's legs are to one side and they hold hands. See, they're holding hands. Varli art is not complicated. Varli art is very simple to learn. Kani Varli art lo basics anevi matram chala important andi. Not for say, not only Varli art, Madhubani kanindi, Gond kanindi, anni art చాలా ఈజీ. అన్ని ఆర్ట్లు చాలా ఈజీ. ఓన్లీ థింగ్ దట్ ఐ హోప్ ఎవ్రీబడి కెన్ సీ దిస్. మీరు ఒక నాన్ ఓవెన్ బ్యాగ్ కొనుక్కొని షాపింగ్ కి వెళ్దాం అనుకున్నారు. సో టు గో టు షాపింగ్ యూ వాంటెడ్ వన్ బ్యూటిఫుల్ పిక్చర్ ఆన్ దట్. ఇప్పుడు నేను ఈ బ్యాగ్ బయటికి తీసుకెళ్తే నేను ఎక్కడన్నా బయట కొనుక్కున్నాను. ఫిల్లింగ్ అప్ స్పేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఐ హ్యావ్ టు సే దట్ యూ కెన్ యూస్ కలర్స్ ఆల్సో. దీస్ డేస్ యాక్చువల్లీ వర్లీ పెయింటింగ్ వచ్చేసి it is drawn on mud using rice flour with white color andi. Manamu paatha kalamlo we had huts and everything. Even any hut, if you see and go now and see, there is a paste, ochre paste that they put on. Ante ochre ante oka mud color paste they'll put on walls and everything, and dan meeda we put on rangoli. So the same paste that they apply to the walls, and what they do is they take rice flour and they paint it like this. So this is final andi. So this is Varli I wanted to show. This is Varli andi. This is not non-woven bag. Regular manam Reliance nunchi akkadi nunchi teeskoche regular non-woven bag. We can make this beautiful if you see.
I hope you saw this. Now we will go to Doodle and again same materials required when you are applying for the class. I will give you the list once again. So doodles anesi we told you about doodles, scribbling anesi cheppanu kadandi. So scribbling vachesi in doodles there are various things we will learn. Doodles lo ee kalam ippudu that is not completely only doodles andi, Xantangles ani, mandala art ani ivannitni kalipesi doodles antunnaru. సో డూడుల్ లో చాలా ప్యాటర్న్ ఫిల్లింగ్ ఉంటుందండి. డూడుల్ ఇస్ సంథింగ్ లైక్ పేపర్ మొత్తం ఫిల్ చేసేస్తాం మనము. ఇది ఒక వన్ ఆఫ్ ద బుక్ మార్క్స్ దట్ ఐ హావ్ మేడ్ రీసెంట్లీ ఇన్ వన్ వర్క్ షాప్ అండి. సో పేపర్ ని, ఒక చార్ట్ పేపర్ ని ఫోల్డ్ చేసి, if you can see my second screen, I am showing a bookmark that is made from Doodle. I hope everybody is looking at this. I'll show it once again once I finish the presentation. Please pin back to my presentation. So now, okay, Doodle lo if you see, మనకి Doodle లో కావాల్సిందంతా పెన్ మీద కంట్రోల్ అండి. ఫస్ట్ థింగ్ పెన్ మీద కంట్రోల్ అంటే మన లైన్ క్వాలిటీ బాగుండాలి. టు స్టార్ట్ డూడిల్ వి షుడ్ స్టార్ట్ గుడ్ లైన్ క్వాలిటీ. తర్వాత వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైన్స్, లైక్ ఫస్ట్ పిక్చర్ లో మీరు చూస్తే హంప్స్, స్విరల్స్, కిస్, తర్వాత హార్ట్, టైల్స్ ఇలాగా మనం చూస్తున్నాం కదా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థిక్ లైన్స్, థిన్ లైన్స్, అలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైన్స్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ లైన్స్ ని మనం ఎక్కడ ఎలా రిప్రజెంట్ చేయాలి. ఐ కుడెంట్ పుట్ వన్ మోర్ స్లైడ్. బేసికలీ ఎక్స్ప్రెషన్స్ అండి. డూడిల్ లో ఎక్కువగా ఉపయోగపడేది ఎక్స్ప్రెషన్స్. వృంద హూ ఇస్ అటెండింగ్ దిస్, షీ ఆల్రెడీ డిడ్, షీ మస్ట్ నో. సో బేసిక్ గా మనం డూడిల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ఇవిడ చాలా స్లోగా చెప్తున్నారు, ఇంతేనా డూడిల్ అంటే, ఇలానేనా వేసేసేది, సో సంథింగ్ లైక్ దాట్ అని అనుకుంటాము. సో లైన్ క్వాలిటీ, ఇప్పుడు మీరు సెకండ్ పిక్చర్ చూసారు. సెకండ్ పిక్చర్ లో వీఆర్ ఫిల్లింగ్ అప్ ఎ స్పేస్. కానీ ఆ స్పేస్ ఎంత వరకు ఫిల్ చేస్తున్నాము? ఒక హార్ట్ సింబల్ అని మనం ఊహించుకొని ఆ హార్ట్ సింబల్ ని మనం పెట్టేసి, హార్ట్ సింబల్ నుంచి మనము హార్ట్ సింబల్ ని మనం డూడిల్స్ తోటి కంప్లీట్ గా ఫిల్ చేస్తాం. కూడా మీరు ఇందాక నా బుక్ మార్క్ చూసుంటే, బుక్ మార్క్ కూడా నేను కంప్లీట్ గా ఫిల్ చేశాను. ఇందులో ఫ్లోరల్ డూడిల్స్ అనుకోండి, క్యాక్టస్, ప్లాంట్స్, ఏ ఆర్ట్ లో అయినా అన్ని న్యాచురల్ థింగ్స్ ఉంటాయి. ఇందులో బ్యూటీ ఏంటంటే డూడిల్స్ లో కవాయి ఆర్ట్ అని ఒకటి ఉంటుందండి, అండ్ మాన్స్టర్ అండ్ ఏలియన్ ఆర్ట్. బేసిక్ గా వెస్టర్నర్స్ అయితే, ఎవరైతే ఇండియన్స్ వేసే డూడిల్స్ లో ఫ్లోరల్, న్యాచురల్ మోటివ్స్ ఇవి ఎక్కువ ఉంటున్నాయి. వెస్టర్నర్స్ వేసే డూడిల్, బేసిక్ డూడ్లింగ్ లో దే యూజ్ కవాయి ఆర్ట్ అండ్ aliens and monsters. So the aliens and monster doodles, they give expressions. They give different types of ears, eyes expressions, mouth expressions. ఇవన్నీ ఇచ్చి they ఎంత పెద్దవి అంటే they completely fill up a wall, they completely fill up a room, they completely fill up a hall area. ఇంత పెద్దవి కూడా they fill up with this doodles. And if the third picture you can see how cute they are. Only expressions thought. It is only a semicircle. If you can see, it is only a semicircle with different types of expressions, ears, accessories. Okay, vaatoti fill up chestaru. And fourth picture vachesi step by step process andi. Since doing everything okate sari oka bommani manamu veyyalem. Pillalu basic ga okasari చూడంగానే ఆ బొమ్మని as it is veyyalem. వాళ్ళకి ఎట్లా చెప్పాలి అంటే, మనము ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనుక మనం నేర్పిస్తే, వాళ్ళు ఏదైనా ఆబ్జెక్ట్ చూసి, నా క్లాస్ లో నేను నా క్లాసెస్ లో నేను ఏం చేశానంటే, వాళ్ళకి ఎవ్రీ టైమ్ ఐ టీచ్ సంథింగ్, ఎవ్రీ 4-5 days కి ఒకసారి రెగ్యులర్ క్లాసెస్ లో ఐ గివ్ దెమ్ ఏ థీమ్. లైక్ ఫర్ సపోజ్ మార్నింగ్ రొటీన్ అనుకుందామండి. So morning routine lo if I teach them some motive for an icon or something, whatever we say, ఏదైనా టీచ్ చేసిన తర్వాత ఆ ఐకాన్స్ ని, ఆ మోటివ్ ని, ఆ బొమ్మల్ని, డ్రాయింగ్స్ ని యూజ్ చేసి వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఇచ్చి, ఆ కాన్సెప్ట్ లో వాళ్ళని ఆ బొమ్మల్ని యూజ్ చేసి చెయ్యమని చెప్తామండి. అండ్ ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిబ్బన్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. బేసిక్ గా మనకు వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ చెయ్యడానికి, లేకపోతే
ఎవరికన్నా ఏదైనా ఒక స్పేస్ ని ఫిల్అప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సిన్స్ ఇట్స్ స్క్రిబ్లింగ్ యూ డోంట్ నీడ్ టు గివ్ సో మచ్ ఆఫ్ డీటెయిల్స్, కానీ మన పర్ఫెక్షన్ అనేది ఒక ఆర్ట్ లో ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్. ఇఫ్ యూ సీ హియర్ డూడుల్ లో జర్నలింగ్ అని ఉంటుందండి, డూడుల్ జర్నలింగ్ అని. సో ఇఫ్ యూ సీ ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ డూడుల్ జర్నలింగ్ అండి. సో దిస్ హోల్ స్లైడ్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఈస్ బేసికల్లీ జర్నలింగ్. జర్నల్ అంటే మన డైరీ, చాలా సింపుల్ గా చెప్పాలి అంటే మనం రాసుకునే డైరీ. చిన్నప్పుడు మనం నిద్రపోయే ముందు మీరు వెళ్ళి మీ డైరీ రాసుకోండి, మీరు యూ రైట్ యువర్ డైరీ, యూ ఫినిష్ అప్ యువర్ డైరీ, యూ రైట్ యువర్ వాట్ ఎవర్ యూ దెర్ ఇస్ డైరీ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. So in the first thing, it is complicated. First thing, it seems to be complicated, but when we teach in the art class, it is simplified and taught to you. And the second one in the May month, the starting of May month, they are representing it with doodles. The next one, the third picture, is something she wanted to do on Sunday. So she has so many thoughts that has to be done on Sunday. So what is she doing? So on Sunday, usually what we do, we will write step by step. First, number 1, I want to wake up at this time. Number 2, I want to go for a walk. Number 3, I want to start some painting. Number 4, no, I have so much laundry today, I have to do. So ila anukuntam, same thing. Amai number 1, number 2, number 3, number 4 and the points pettukokunda, she used doodles. She used to do some write-ups and everything, and adi tanu she represented in a beautiful way. So when she opens the book and she sees, asal danni chusi tanu, she will feel happy, and for somebody who sees it also it looks beautiful. So art vachina vallu simple ga raayadam kante ila journaling cheyadam anedi they prefer. And if you see the fourth, you wanted to say something and it has to like give a good impression. It should leave a good impression to others. So see, there's different ways of writing. There are different motives that you can give. Mood tracker and see, I'm not happy today. Kids, you wanted to talk to your kids and you wanted to track their mood. Today's mood, one picture pettesam. Tomorrow's mood, one picture pettesam. So it is like regular. You want to track a mood tracker, you give this book to your son or daughter and ask them to do doodling. And if you are a kid who is listening to this, so manam we are youngsters anukondi. If you are listening, some youngster who are listening to me who wanted to join doodling, so I will teach you hundreds of methods or hundreds of ideas. Chinna simple doodling thoti, how can you make your journal so beautiful? Okay nandi. So this is what is there in doodling. See, these are the other things. In doodling there are no cartoons and human figures are represented in a different way. But in my doodling, I will teach you the cartoon also in a simpler cartoon, which is not again complicated, with differential hairstyles, with differential caps or whatever it is, accessories, with different dresses and all. Simple cartoons and the second picture that I'm showing you is a concept. How email works, how Target works, how a business works. So you can see the middle one is an eco, how to save environment. That is a concept. As I told you in my doodling class, I handle concepts andi. Basic ga pillalu eppudaina kuda when they wanted to represent, vallaki chaala raayadam raadu. Even people who can write up, but they wanted to represent in a beautiful manner. So doodling is one of the happiest and beautiful representation of your work with cute icons of pictures. Third picture chuste, that is simple breakfast items. They're all breakfast items: cake, bread, oven, or bread toaster, or measuring cup. Andulo unnavi emi levu chudadaniki. If when you are learning with me, it will be like, oh madam, inta chinna simple. But you should also know that to create some context, and when you're doing something, when you want to represent today, okay, what is today, what should I do breakfast, okay, let me journal it, lekapothe let me think about it annappudu meeku avanni vachi undali. And the next part, last picture if you see, it is again watercolors with doodles and
this is one of the most happening concept now in India. When they teach doodles or watercolor doodling anedandi, watercolor plus doodle anedi, that's the most happening thing in India. Okay, if you can switch on to my second this thing, I'm going to show you. I'm not using watercolors now. Today I'm using this brush pens and just using this brush pen. I'll just put watercolor. I'll take a watercolor paper. I'll watercolor like this. You know how the watercolors are, like here the shade will go down from shade to tint. So from that, once it is dried up, we will use these pens, Faber-Castell or any other micron pens we use with short tip, and I will draw. I hope you are looking at my second screen. It has to dry up until first. Basically in this watercolor doodles, it is not mandatory that the watercolor should fit into the picture, or the picture should fit into the watercolor. You can cross the watercolor, the picture can cross the watercolor, or the watercolor can come out of the picture. So this is the beauty of this, and in doodling, if you are looking at my second screen, this is different types of writing. When I took one of the sessions in August, we made it for July, and this one is Xantangle So Xantangles is again pattern fillings, different pattern fillings. This is doodle pattern filling in bookmark. This is one of the bookmark we made. So I'm covering bookmarks here also. These are the two types of bookmarks that I have made with doodles. So this is something, if it is a paper, we keep it as like this, open it and keep it inside and close. And this is one more bookmark. So you can come back to my presentation screen. These are the materials required. I will give you once you register to Doodle Workshop or something. Shoe painting. Shoe painting is done on canvas shoes. So this, since I can't bring the shoes into the this thing, once we start the workshop, I will show you how to do the process. So canvas shoes మీద basic shoe painting vestam manam. So these people have used fabric markers, and first what we should do, we will have to, there are 3 to 4 kinds of shoe painting. I am giving, this is the first thing I'm showing it to you. On the canvas, you have to draw with pencil and you have to fill in colors. So this is the first slide, one method of doing shoe painting, step by step process. If you see the first picture, that is not canvas shoes basically the canvas shoes, kani what they have done is they have given a coating of full color, acrylic color is chesaru. They gave acrylic white paint and they have painted on it. In this painting, we will not use water at all. In canvas shoe painting, we will not use water. They use medium and use acrylic colors. The second picture that you are seeing, as I told you, it is not canvas. It is a smooth shoe. The shoes are very smooth. If once you go into the market, the first, second and third pictures, you can see they are not canvas third picture of canvas kaadu avi, they are very smooth, so we cannot paint on them and the paint doesn't stick. What we do is we will take permanent markers and CD marker pens and we will draw it. These are Xantangles and doodling The next, second and third picture is Xantangle and doodle on canvas shoes. We will call it canvas shoes. Basically, they are half shoes which are smooth. And if you see the fourth picture, those are painted. For this, these are canvas shoes. This is called, this is again we do with watercolor. So in this painting, we will do water. When we put water on canvas shoes, it will smudge. Andukani, when we are painting, we will not use water we use medium. But when we want to smudge, like in the fourth picture and in the sixth picture, the galaxy painting, we have to smudge ante maatrame. We will coat it with water and start painting And in the middle one is a stencil printing, or basically it is a stencil printing or you can call it as a block print. So that we will take a motif and we will either paint it, or we will do stencil printing, or we will do block printing. So these are kinds of shoe painting. And for this washi tapes, mask fluids, alantivi avsaram untayi. So whenever you have registered to the shoe painting workshops, I will let. So glass painting, as you all know, there are different types of glass paintings.
So this is OHP sheet. If you see to the second screen, if you please pin to the second screen, I wanted to show this one. This is OHP sheet andi. For kids especially. For elders, I am taking glass painting. For kids especially, below 10 years or 11 years, because glass is not good for them. It might get cut. So I am teaching them on OHP sheet. Even elders also can do it on a HP sheet. We are using glass colors for this only. So as I want to show you, these are glass colors. These are glass colors. So we get a set of 6, set of 12 and everything. This is highlighter, glass color highlighter. And I gave, there is a nozzle for this. We have to fix the nozzle and we get a thin line. And this outline for glass color is given in it. If you can see the outline, you can get it with the black, so that whenever you are pouring glass color in this face or anywhere here, the glass color will not spread outside. So this acts as border as well as some resistant which makes not to flow. So what I have done is, for myself, I have used jute paper. Now coming to my presentation, can you please pin back to my presentation? Now, when you pin back to my presentation, now you see types of glass paintings. First one is simple glass painting. We using acrylic colors on the glasses, and we do with acrylic colors only. The second one is we're again doing it with 3D highlighters ostayandi. So we will take 3D highlighters and we will give the resistance, like outline resistance we give, and we will we will fill the inside whatever the space is there with glass colors, andukani you get the jelly effect of the glass painting effect. Similarly, third one also is same. We are using the glass resistant, this outliner we use, and then we will fill in with the glass colors. Third one వచ్చేసి, again it is basically third, fourth అన్ని వచ్చి they are done with glass colors only. Second, next part kelte we are doing with reverse glass paintings. So the first leaf that you are watching, we will do it on a OHP sheet. OHP sheet meeda we will give the outliner, we will fill in with the colors, and we can cut it in the exact shape that we like. So it is something beautiful kadandi. So next one వచ్చి రివర్స్ గ్లాస్ పెయింటింగ్ అంటారండి, తంజావూర్ రివర్స్ గ్లాస్ పెయింటింగ్స్. సో ఈ తంజావూర్ రివర్స్ గ్లాస్ పెయింటింగ్స్ వచ్చి ఫస్ట్ రోటరింగ్ పెన్ అని ఉంటుంది, లేకపోతే సిడి మార్కర్ పెన్. యూజువల్లీ సిడి మార్కర్ పెన్ విల్ నాట్ గివ్ దట్ మచ్ ఎఫెక్ట్. సో రోటరింగ్ పెన్ అని ఉంటుంది, అది వాటర్ రెసిస్టెంట్. సో ఆ వాటర్ రెసిస్టెంట్ రోటరింగ్ పెన్ తోటి మనం ఒక అవుట్లైన్ ఇచ్చేస్తాం. మొత్తం వాట్ ఎవర్ ద పిక్చర్ దట్ వీ వాంట్ టు డ్రా, వీ విల్ గివ్ అన్ అవుట్లైన్. అండ్ దాంట్లో అక్రిలిక్ కలర్స్ యూస్ చేసి we will fill in the gaps. అండ్ ఇందులో హైలైట్ వచ్చి మనము గోల్డ్ ఎక్కువ యూస్ చేస్తామండి. సో we will use that gold fabric color. The next paint is again done by reverse glass painting method అండి. Last two glass paintings, they are called crystal glass paintings or broken glass paintings. So crystal glass or broken glass is where we fill in the motif that we are choosing. We will paste the motif behind the glass and we make the paper stick until we finish the work, and we will fill in the same gap with crystals or pebbles or whatever you see, and we will use glass colors to give the effect of color. And the pieces, broken pieces, are pasted using Fevicol. So ఇది ఏంటంటే motif అనేది we are not defining anywhere. We will just keep it as a background and we will pour the Fevicol wherever it is required in the motif, and we will stick all the glasses. Once everything is done, we will color it with the glass colors wherever the color is required, like flowers. After fixing the pebbles or after fixing the broken glasses to that using the Fevicol, we will give color effect. So these are glass colors as I shown you. Bookmarks I have shown you. These are different bookmarks I will be covering in my syllabus Sunday. The workshop, or basically bookmarks is only workshop that I'm doing. There is no regular course for bookmarks as of now. So in first one is on ice cream sticks. The second one is
watercolor andi, watercolor bookmarks. As I told, watercolor doodle is so famous these days ani. So if you can see the bookmarks, watercolor bookmarks, so we are using watercolor doodling andi dantlo. We are first giving up all the watercolor, whatever the color that is required, and we are doing the doodle art on it. The next one is it is like chinna pillalki cheppinam kada, so that kind of art andi. We are dipping the flower and coloring it and giving the stems with a pencil or pen or a sketch, and that end we are doing on a newspaper. So I have one more thing that I teach. We use OHP bookmarks andi. 2 OHP sheets madhyalo dried leaves and dried flowers. I usually dry them myself if I find beautiful petals, or if I find beautiful leaves or anything. I dry them up for 3 weeks, keeping it in a book and under pressure. So ala dry ayindi. You must have known, like roses usually we dry up inside the books. So atlaga if there is something catchy that I have to dry up, I dry up and put it in the OHP sheets and then do OHP bookmarks andi. And fourth one and fifth one again the same thing andi. Stencil print. Fourth one వచ్చి stencil printing or block printing rendu cheyochu. Fifth one is something similar to the doodle bookmark that I have shown you already. And seventh one is for fashion designers. When we did fashion designing, it was fun doing this kind of bookmarks andi. So next we'll go to the next slide. Okay, the next and last I believe it is African tribal painting andi. So now the African tribal painting వచ్చేసి every country has its own tribes, and African tribes are very famous for their paintings. Basically mask, African masks are very famous. So these as we have Madhubani, Varli, Gond, Pattachitra, Kalighat, so these are Indian tribal art andi. So there similarly we also have African tribal art. So in African tribal art, so usually mask untundandi. They also have borders. As I told you, in any kind of art, borders are must. So borders అనేవి they represent the closing అండి. First closing కి కంపల్సరీ borders are must. సో బార్డర్స్ అనేవి మనం ఏ ఆర్ట్ కైనా కూడా వాళ్ళ బార్డర్స్ నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ. And I want to reiterate something. It is like, if you are good in fashion, since I'm a fashion designer, I'll speak more about fashion now. See, so Masaba Gupta, if you know her, she is daughter of Vivian Richards, cricketer Vivian Richards, and Neena Gupta, most of you know. So Masaba Gupta is one of the famous fashion designer. So you can Google Masaba Gupta's whatever it dresses or fashion or whatever it is. So when you Google that, you will see that Masaba Gupta's all her clothing fabric design, whatever their design is over a printing or whatever it is, even it is a work or even if it is a print or anything, it is basically African tribal art. So African tribal art was famous even before she started, but became more famous once she started. And you know how the Africans are. Basically, they are very dark like Indians and much more darker than Indians. So the art which we draw in African art, basically black lo untundandi. There are mostly no expressions in the pictures that we are drawing. They have a watercolor or an oil paint or oil canvas background, that dual mixture background అనేది వాళ్ళ దాంట్లో ఒక type. And the second type is they give pattern background అండి. So now the second picture is basically about African women. Okay, the third picture is about canvas background and African women. You can see there are no expression in women's face, and there are also masks, because masks are the basic part of African tribal andi. So the fourth picture, again there are no expressions. Africans use big designs, huge designs, and along with varied and vivid colors, and they love colors, dark colors, and basically they are dark and they wear dark. So dark blue and green, and then bright colors, and
basic ga dark kuda kaadu, they use bright colors, kottochinattu vachi kanapade colors they use. And the designs are also very huge and very big. And the third, fourth, fifth is all about mask, and sixth one is about the borders. So in any art, as I told you, borders are very important. And in, as I told, everybody have their own motive. Like in our Varli, we have inverted triangle, two inverted triangles together. In this particular picture, you can see they are also any tribals are basically fun-loving people, and they don't have complications in life. They have, did we eat in the morning, or did we have happiness in our life? Did we play in the evening? They just boost, they dance, and they sleep. And in the morning they work like hell. Like they know only two things: work, eat, and sleep. That's all. And enjoy the life. In the everyday evening, most of the times they have these parties, they have drum beats, they have music and everything, and they enjoy their life only. So these are few motifs of Africans tribals only. So I wanted to show. Please switch on to the second screen of mine. I'm going to show you some African female. I'm again using sketch pen, but we use some other pens for this, but now I'm using sketch pen. So I'm drawing one African lady. Basically, when you are a fresher, you will do everything using pencil, first pencil, and then you will do with pen. I hope everybody is able to see my picture. I will show it from near, and I'll send a picture also in WhatsApp. First, we have to give the outline with black. So this and all we do with paintbrush and everything. I'll teach you how to do with paintbrush. And we will do the skin with black. As I told you, we'll do skin with black. When we are doing anything in black color, that is called silhouette. So we do silhouette paintings also. There are silhouette paint art also. So when we are doing silhouette art, I will give one demo for that. We will just draw one background and do everything in black. So that is called silhouette. So now we have finished up the silhouette ande. So now I will use colors. So for this body I'm using, so as I told you, they use dark colors. Here and there we can use one red color. So I'm filling with, as I told you, I'm filling this darker part, and I'll use blue. I'll just finish this with blue. We can use any color that is beautiful, and is basically I am today using brush pens because I have to show you so many things. So we will not do anything with brush pens until it is a smaller one. You can use, it is not harm. It is no harm using brush pens, but we will basically use so many other things. Since they like bright colors, I'm using only bright colors. So some yellow here and there. I use some green also. And once we finish this, we will use outliner, and we will fill in the gaps like borders or anything. Now for example, now immediately we should not do anything, but because we have it has to dry first. So since I have to show you now, I'll see I'm using this, like I'm giving one design to it. Africans like designs, and they like big motifs. They like so many flowers. They like anything that is beautiful. They like circles, we can give spirals. Africans, in African art, you can see so many spiral arts, and there are different spirals they use. And these spirals also, it is so big. They don't use anything usually small. They use rectangles, they use spirals, and they fill in the gaps. See, now I'm using to fill in the gap. Here again, one spiral I'll give. 3 lines. See, once you know the borders, you can fill in the gaps, and the patterns are so important in any art. To fill in the gaps, we'll give a triangle here. This red border has triangles in it, and we'll fill in triangles here also. And we will just give lines and circles. Now, they also like gold like us. They also like gold like us. So they also wear gold. They also use gold jewelry. So I'm filling up the gap with gold. So this is one. Once it dries up, I will include, I cannot draw it because the sketch, this pen is like that. So this is how the silhouette looks like. This is African tribe. So the space background that we can use is the background. I have to fill this gap. We have to fill this gap and black. We have to cover with black because she's wearing on a black skin, or sorry, a dark skin.
So we have to fill in the gap. So something it looks like this. Okay, Andy? So we have a Varli art workshop on 19th and 20th September, and the duration is 90 minutes per hour. Andy. It starts at 11 a.m. and ends at 12:30 p.m. and it is for 2 days. For more details to register and everything, the number is given in this, and we will share the same slide or the pamphlet in the WhatsApp group that you're already logged in. So if you want, I'll give you some time to note down the number. If anybody want to note down the number, can you please note down the numbers there? We have 2 workshops next weekend, that is 19th and 20th September. 11 to 12:30 is that is Varli art workshop. The next one is doodle workshop. The numbers are here also. You can just look at the numbers. You can note down the numbers. The doodle workshop is again on 19th and 20th September, but it is from 3 to 4:30. Both the workshop are concept based workshops. Okay. Okay, anybody wants to ask anything about these workshops, please, I want you to do in the chat box. Somebody is trying to play with my screen. Please do not play on my screen. Or I don't know, maybe it was by mistake. I request you not to play with thank you so much. They have undone it. That's very good. So the fees and everything, please contact the phone numbers that are shared. The first, okay, you wanted the list of the arts that I have discussed today. The first art is, you can note down if you want. The first art is Madhubani. The second one is Varli art. The third one is doodle art. The fourth one is glass art. The fifth one is shoe. The sixth one is bookmarks. Bookmarks I have covered here and there, so bookmarks. And the seventh one is African tribal art. So these are the art forms. I will give you all the list that are all the topics list that are covered in today. I will send you through the WhatsApp the topics list that are covered today. If you want to know more details, please whatever the phone number that you have chat, that the chat is also the chat group for this doodle is already still existing till if you want to register in that, you can register through that also, and you can copy the two phone numbers that are available on the screen currently. 9985 9418 54 is first number, and the second number is 9676 146 231. This is the second number. So in case if you want to register for any weekend workshop or regular classes, and there are craft workshops, there are craft regular craft and art for kids who are like 4 to 7 years kids group, if you have, that also is available. In case if you want more details, if you want to know more details about the workshops and the regular art and craft classes that are happening, please contact the phone numbers that are available on the screen. And thank you so much. I hope whatever I have shared it today, it was really useful to you. Please comment how was this class, how was everything. I'm just, I wanted to thank you everyone listening to me. I hope it was useful basically. And this workshop we have conducted, we have different workshops for now on 19th and 20th. I don't know who is, okay, this Yeah. 58. Okay, Mr. Shrikar, what did you miss exactly? Can you just type? You can contact the phone number that we have shared. I am Lakshmi. Hi, Lakshmi Garu. Veena, okay, Gayatri Garu and Veena Garu will take care of the recording and they will definitely share. We'll send in I think group Gayatri and Garu, you can talk. yeah, we'll send the link in whatever the recorded, I mean demo. We are recording now and we will upload in YouTube. We'll send the link to you. No problem. You won't miss. And remaining fee details and everything. Okay, Srikar Garu, thank you so much for your valuable time. And if you, I will unmute. Just you can say the feedback or anything else. You can talk with her regarding the arts. And fee details and registration process, you can call to us directly. 2 numbers are there, you can call to us. Radha Garu, you can unmute all. Just I am unmuting all.
You can ask anything. Radha garu, are you there? You unmute yourself, Radha garu. So yeah, Vinu. thanks a lot for you people having the session. It was a very nice session, Radha Gayatri garu. So మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలా ఈ ఫీ స్ట్రక్చర్ తెలియాలన్నా, క్లాసెస్ ఎప్పుడున్నా ఇవన్నీ తెలుసుకోవాలన్నా, స్టే ఇన్ ద గ్రూప్. అన్ని డీటెయిల్స్ మేము గ్రూప్లో మీకు అప్డేట్ చేస్తాము. సో మీకు ఇంకా దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పర్టికులర్గా మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చు. సో ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, మీరు మళ్ళీ కూడా వినొచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కంటిన్యూస్గా వీ హ్యావ్ లైక్ సెషన్స్ అండ్ రైట్ నౌ వీ హ్యావ్ ఏ ఆఫర్ ప్రైజ్ యాజ్ వెల్. ఆల్మోస్ట్ లైక్ 50% ఆఫ్ ఉంది. ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మేము విత్ ఇన్ ద గ్రూప్లో మేము మీకు షేర్ చేస్తాం. మీరు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేయండి. యా, if you have any doubts you can put something in the chat box so that we can respond for that. If you are not able to unmute and if you are not able to speak, you can put that question in the chat box. So if it is everything is fine, type good to go in the chat box. We'll see you in the class workshop. If you feel everything is fine, just type good to go. Yeah, good to go, Deepika. Very good session. Thank you, Bindu garu. Suma Bindu. So please spread for your friends. If anyone are interested to learn all these such type of arts which are very tribal arts, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ యూట్యూబ్లో ఈ పర్టికులర్ వీడియోని మేము అప్లోడ్ చేస్తాము కపుల్ ఆఫ్ డేస్లో. మీకు తెలిసిన వాళ్ళకైతే స్ప్రెడ్ చేయండి. స్టార్టింగ్ క్లాస్ విల్ బి ఆన్ ద 19th and 20th. If anyone are interested, anyone want to have workshops or continuous classes, we have that. Definitely worth to have this type of classes in this particular పీరియడ్. ఎందుకంటే చాలా మంది స్ట్రెస్ ప్రెషరైజ్డ్ అయి ఉన్నారు. సో డెఫినెట్గా ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్ట్స్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. సీ యూ అండ్ డెఫినెట్గా సెషన్కి అయితే అటెండ్ అవ్వండి.